రైట్ ఇక దళితుణ్ణి అనే గదిలో కుర్చీ తీసేశారని తిరుపతి ఎస్వి వెటర్నరీ వర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్ రవివర్మ ఆరోపించారు. విధులకు హాజరైన ఆయన నేలపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గురువారం సెలవులో ఉన్నానని, శుక్రవారం కాలేజీకి హాజరై తన గదిలోకి వెళ్లగా కుర్చీ కనిపించలేదని రవివర్మ తెలిపారు. దీనిపై సిబ్బందిని ఆరా తీయగా తన రూంలో ఉన్న పరికరంతో పాలను పరీక్షించేందుకు వచ్చిన అసోసియేట్ డీన్ రవీంద్రారెడ్డి కుర్చీని తొలగించినట్లు తెలిసిందని రవివర్మ తెలిపారు. అనంతరం ఈ విషయంపై వీసీ రమణ రవివర్మతో మాట్లాడారు. ఇక డీన్తో ఫోన్లో మాట్లాడానని, కుర్చీ ఏర్పాటుకు సూచించానని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని రవివర్మకు సర్ది చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే వర్సిటీలో చాలా కాలంగా ఉన్న వర్గ పోరుతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది.